హలో అండి, టుడే మనం పులిహోర ఎలా చేయాలో చూద్దాము. ముందుగా లెమన్స్ని ఇలా కట్ చేసుకొని అందులో ఉన్న రసం తీసి పక్కన పెట్టుకోవాలి. మీకు ఎన్ని లెమన్స్ కావాలి మీ పులుపుకి తగ్గట్టు తీసుకొని రసం తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత మనం రైస్ కుక్ చేసుకుంటాం కదా, అది వెంటనే చల్లారబెట్టుకోండి. లేకుంటే లెమన్ రైస్ ముద్దలు ముద్దలుగా వస్తుంది, పొడి పొడిగా రాదు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఉప్పు మిరపకాయలు వేసుకొని, మీరు ఎన్ని తినాలనుకుంటారో అన్ని ఉప్పు మిరపకాయలు వేసుకొని బాగా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం లైట్గా వేగాక కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగాక 5 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. మీ కారం తగ్గట్టు వేసుకోండి. నాకు 5 మిరపకాయలు అయితే సరిపోతాయి. అలానే కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోండి. కొత్తిమీర ఇలా ఆయిల్లో వేసినప్పుడే కొంచెం టేస్ట్ బాగుంటుంది పులిహోరకి. అందరు ఎండింగ్లో వేసుకుంటారు కొంతమంది, కానీ ఇలా ఆయిల్లో వేసినప్పుడే దాని ఫ్లేవర్ తెలుస్తుంది మనకి లెమన్ రైస్లో. దీనికి టేస్ట్ కూడా ఈ కొత్తిమీర వల్లే వస్తుంది, కాబట్టి ఇది ఆయిల్లోనే వేసుకోండి, బాగుంటుంది. పచ్చిమిర్చి బాగా వేగాక మనకు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. తరువాత ఇందులోనే 1/2 స్పూన్ ఇంగువ పౌడర్ వేసుకొని మనం ముందుగా రసం తీసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ లెమన్ జ్యూస్ వేసిన తర్వాత మిక్స్ చేసి జస్ట్ 2 మినిట్స్లోనే ఈ విధంగా పొంగు వస్తుంది. ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాతే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రసాన్ని మనం ఆల్రెడీ కుక్ చేసి చల్లారి పెట్టుకున్న రైస్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. మెయిన్ ఈ పులిహోరని చేత్తోనే కలపాలి. గంటతో వాటితో కలిపితే వాటి స్ట్రక్చర్ మనకు అర్థం కాదు. హ్యాండ్తో మిక్స్ చేయడం వల్ల ఏంటంటే రైస్ యొక్క స్ట్రక్చర్ మనకు తెలుస్తుంది. ఎలా ఉంది, బాగా కలుపుతున్నామా లేదా, అది పగిలిపోతుందా రైస్ అనేది. చేత్తో స్మూత్గా మిక్స్ చేసుకున్నప్పుడే పొడి పొడిగా వస్తుంది లెమన్ రైస్ ఎప్పుడైనా. ఈ విధంగా రైస్ని బాగా కలుపుకున్న తర్వాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా మినప్పప్పు, పచ్చెనగపప్పు, అలానే కొద్దిగా వేరుశనగపప్పు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగాక ఈ రైస్లో వేసేసుకొని అలానే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉప్పు మిరపకాయలు కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి, వెరీ టేస్టీ అండ్ హెల్దీ లెమన్ రైస్ రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే, బాయ్ అండి.